లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. స్టార్ట్ కెమెరా అన్నారు, యాక్షన్ అన్నారు, వెలిగాయి అవన్నీ. ఒక 2 seconds తర్వాత హీట్ బాగా వస్తుంది నాకు. నేను అనుకుంటున్నా ఇంత హీట్ రాకూడదు కదా లెక్క ప్రకారం, ఇదేంటి కొంచెం ఓవర్గా వస్తుంది ఏంటి నాకు హీట్ అని. ఒక 4 seconds తర్వాత అర్థమైపోయింది నాకు, ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది, ఇది చాలా ఓవర్గా కాలిపోతుంది నాకు, అంటే తట్టుకోలేని హీట్ అనమాట. ఇంకా లిటరల్గా ఎలా అంటే స్టవ్ హైలో పెట్టి చేయి పెడితే ఎంత మంట అయితే వస్తుందో మనకి అంత మంట వచ్చింది నాకు లోపల, అంత హీట్ అనమాట. ఇంకా కరెక్ట్గా ఇలాంటి బీచ్ ఒడ్డున చేస్తున్నాం షాట్. సో నాకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసాను నేను. ఫస్ట్ వెళ్ళి వాటర్లో దుంకేసా, ఫైర్కి సంబంధించింది కదా, సరే కొంచెం చల్లారుతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా 10 seconds నేను ఇక్కడి నుంచి వాటర్లో దూకేంత వరకు 10 secondsలో నా చిన్నప్పటి నుంచి ఆ మూమెంట్ వరకు ప్రతి ఫ్రేమ్ నా బుర్రలో తిరిగింది. అంటే ఆ పినకిల్ ఏదో తెలుస్తుంది నాకు, సంథింగ్ వెరీ ఆడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ వెరీ ఆడ్. ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది ఏదో సంథింగ్ వెరీ, ఏదో తేడా జరిగిపోయింది మొత్తానికి. సరే వాటర్లో పడ్డాను, నన్ను లేపారు. మొత్తం ఆ సూట్ తీసేసరికి ఎక్కడికక్కడ చర్మం ఊడొచ్చేసింది మొత్తం, పొరలు కింద, అంటే 3rd degree బర్న్స్ అనమాట. నాకైతే లిటరల్గా ఇక్కడ బోన్ కనిపించింది, నాకు లైవ్లో బోన్ కనిపించింది, జుట్టు అంతా కాలిపోయింది. హెల్మెట్ ఉండింది నాకు, ఆ హెల్మెట్ పైన గొట్టాలు పెట్టారు, సో జుట్టు అంతా కాలిపోయింది. అంటే ఇంకా ఆయన పట్టుకుని ఏడ్చేశారు ఇంకా ఆ టైంలో. ఇంకెలా అంటే తట్టుకోలేకపోయాయి, అంటే అప్పటికే చాలా కొంచెం హర్డల్స్ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ షూటింగ్ ఫేజ్కి దాకా తెచ్చుకొని షూటింగ్లో అంతా మంచిగా జరుగుతుందని ఒక ఆశతోటి వెళ్ళిన వాళ్ళకి, ఒక డెబ్యూ సినిమాకి, ఇంకా ప్రపంచమే చూడని ఒక ఆర్టిస్ట్కి అసలు నేను తీసుకోలేకపోయాను అనమాట. సో అక్కడి నుంచి కట్ చేసి ఇమీడియట్గా అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాడు నన్ను చూసి టెన్షన్ పడ్డాడు. ఆ హాస్పిటల్ వాడు, అంటే అర్ధరాత్రి కదా, అటెండర్లే ఉంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఎవరు లేరు. సో వాడు చూసి నన్ను వాడికి కంగారు పడిపోయాడు, బాబాయ్ ఏంటి ఈ కేసు మేము హ్యాండిల్ చేయం, మీరు ఫస్ట్ అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాడు కంగారు పెట్టేసరికి ఇంక అప్పటికప్పుడు అంబులెన్స్లో చీరాల నుంచి అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చాం. డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేశారు వాళ్ళు, ఇంకా సెడేషన్ ఎక్కించారు. అప్పటికే ఒక 3 రోజులు నేను నమ్మలేకపోతున్నా, ఇది నిజంగా జరిగింది, ఇది అసలు ఏం జరిగింది, ఇది ఏంటి అని అర్థం కావట్లేదు. ఇంకా కల అనుకుంటున్నా, ఓకే లేవాలి, తర్వాత షూటింగ్కి వెళ్ళాలి, ఏంటి ఈ డ్రీమ్ ఏంటి ఆగట్లేదు ఏంటి నాకు, నేను లేవాలి కదా, నిద్రలోంచి లేచి షూటింగ్కి ఎప్పుడు వెళ్తాను అనుకుంటున్నా తప్ప, రోజు నర్సులు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, తీసుకోలేకపోతున్నాను అనమాట నిజాన్ని. ఒక 3 రోజుల తర్వాత అర్థమైంది, ఓకే మ్యాటర్ అయితే జరిగింది, తోలైతే ఊడొచ్చింది, మనకైతే కాలింది, ఓకే ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇంకా దాంట్లోంచి రికవర్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా అన్నీ రికవర్ అయ్యేసరికి ఒక 1 year పట్టింది, చాలా 1 year పట్టింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టఫ్ ఫేజ్. అందరూ ఇంకా సినిమా ఏముంటుంది అంటే హీరోకే ఇంకా అలా అయిన తర్వాత డెఫినెట్గా ఇంకా సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటారు. సో ఐ థింక్ అదే నా మోటివేషనల్ పాయింట్.